భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. మొదటి మ్యాచ్ లీడ్స్ లో జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ మొదటగా వాతావరణ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. జూన్ లో లీడ్స్ లో ఎక్కువగా వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ 5 రోజుల మ్యాచ్ లో ఏ రోజు వర్షం పడుతుందనేది తెలుసుకుందాం. అయితే మొదటి రోజు అంటే శుక్రవారం నాడు వర్షం పడే అవకాశం పెద్దగా లేదు. కానీ తక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. కానీ రేపు రెండో రోజు వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. అందుకనే ఈ రోజు విషయంలోకి వచ్చినట్టయితే వాతావరణానికి సంబంధించి అంటే ఈ 5 రోజుల టెస్ట్ మ్యాచ్ లో మొదటగా రెండో రోజు నాలుగో రోజు ఎక్కువగా వర్షం పడుతుంది. 5 రోజు కూడా వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏం చేయాలంటే మొదటగా టాస్ గెలిస్తే ఈ పిచ్ అనేది బౌలింగ్ కి అనుకూలంగా ఉంది. కాబట్టి బౌలింగ్ అనేది తీసుకోవడం జరగాలి. బౌలింగ్ కనుక మన భారత జట్టు తీసుకుంటే వేగంగా వికెట్లు తీసి ఎక్కువ స్కోర్ చేయనివ్వకుండా కనుక ఉంటే ఒకవేళ వర్షం పడినప్పటికీ ఒక ఇన్నింగ్సే జరిగినప్పటికీ కూడా భారత జట్టు ఆ ఇన్నింగ్స్ నుంచి చాలా ఈజీగా చేసేసేసి మ్యాచ్ ని క్లోజ్ చేసేటట్టు ఉండాలి. ఒకవేళ కనుక బ్యాటింగ్ కనుక మనకి ఫస్ట్ చాయిస్ గా వచ్చినట్టయితే ఎక్కువగా వికెట్లు నష్టపోకుండా క్రీజ్ లో నిలదొక్కునేంత ప్రయత్నం చేయాలి. భారీ స్కోర్ చేయలేకపోయినప్పటికీ కూడా ఎక్కువగా వికెట్లు పడకుండా చూసుకోవాలి. ఇలా జరిగితే మ్యాచ్ అనేది కనీసం డ్రాగా అయినా ముగుస్తుంది.